యవనస్తులు తప్పక వెళ్తారని ఈ వాక్యం చదివిస్తూ ఉండగా వెంటనే దేవుడు విడిచిపెట్టేయలేదు. కానీ యెహోవా కొరకు ఎదురు చూస్తే తొట్టిల్లే స్థితిలో నుంచి, పడిపోయే స్థితిలో నుంచి, పాపపు స్థితిలో నుంచి, శాపపు స్థితిలో నుంచి, ప్రియమైన వాళ్ళరా మరణాంధకార స్థలంలో నుంచి ఆయన లేపి నూతన బలం ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. 119వ కీర్తన 9వ చరణం. అలా తొట్టిల్లిన మనుషులు నూతన బలాన్ని ఎలా పొందుకోవాలి? 119:9. యవనస్తులు దేని చేత? చాలండి, తమ నడతను శుద్ధిపరుచుకొందురు. క్వశ్చన్ మార్క్. యవనులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందురు? ప్రియమైన వాళ్ళరా, మన బట్టల మీద ఈ కర్రీ కానీ రైస్ కానీ పడింది అనుకోండి, వెంటనే మామూలుగా సబ్బుతో శుద్ధి చేస్తే వెంటనే బట్టలు కొంచెం గట్టి మరకైతే నిమ్మకాయ రుద్దితే ఏం జరుగుతుందంటే ఆ మరక పోతుంది. ఇంకా కొంచెం గట్టి మరకైతే పెట్రోల్ ఉపయోగిస్తే ఈ మరక శుద్ధి చేయబడుతుంది, శుద్ధి చేయొచ్చు. ప్రియమైన దేవుని పిల్లరా, కానీ చూడండి, తమ నడతను పడిపోయిన యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకొందురు? కింద రాయబడింది. ఏమని రాయబడింది అంటే, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. పడిపోయిన యవనస్తులు నడక వేరు, నడత వేరు. నడక అంటే వాకింగ్, నడత అంటే గుణాత్మకమైనది, అంతరంగానికి సంబంధించింది. యవనస్తులు తమ అంతరంగ స్వభావాన్ని ఎలాగ సరి చేసుకుంటారు, ఎలాగా తమ హృదయాన్ని దేవునికి ఇష్టలుగా ఉండ చేసుకుంటారంటే, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. దేని చేతనంటండి? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. యవనస్తులారా, మీరు దుష్టుని జయించున్నారు. ఏ యవనస్తులు అంటే రక్షణ బాప్తిసం పొందిన తర్వాత వాళ్ళు చిన్న పిల్లలు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటండి? పౌలు గారు అంటారు, వారిని మిమ్మును మొన్నటి వరకు పాలతోనే పెంచి తిని. దేనితోనంటండి? ఇప్పుడు యవనస్తులైన వారు కొంచెం బలమైన ఆహారం వాక్యంలో ఇంకా ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా, ఈ వాక్యము చూపించినప్పటికీ, మనకైనప్పటికీ, ఇతరులు కూడా ఇంకా లోతుగా ధ్యానం చేసి, లోతుగా అధ్యయనం చేసి ఎందుకు అందిస్తున్నామంటే, ఇంకా పరిపక్వతలోనికి రావాలి, దేవుని చిత్తం నెరవేరాలి, క్రీస్తు స్వరూప్యం రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.